డిసెంబర్ 15 జరిగిన ప్రాక్టీస్ టెస్ట్‌కి సంబంధించిన పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. ఓకే. ఇందులో మనకి ఫస్ట్ క్వెషన్ చూసుకున్నట్టయితే ద రేషియో ఇన్ విచ్ ద లైన్ 3x ప్లస్ 4y మైనస్ 7 ఈక్వల్ టు 0 డివైడ్స్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. అంటే మనకొక లైన్ సెగ్మెంట్ ఉంది. ఆ లైన్ సెగ్మెంట్ 1, 2 అండ్ 2, 3 అనే 2 ఎండ్ పాయింట్స్ ద్వారా ఫార్మ్ అయింది. ఈ లైన్ అంటే ఇది ఏ రేషియోగా డివైడ్ చేసింది. ఒక లైన్ సెగ్మెంట్‌ని ఒక పాయింట్ డివైడ్ చేస్తే మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తాం. అలా కాకుండా ఒక లైన్ సెగ్మెంట్‌ని ఒక లైన్ డివైడ్ చేస్తే అప్పుడు మనము ఫార్ములా ఏది యూజ్ చేస్తామండి. రేషియో ఏమవుతది ఫార్ములా -L11:L22 అన్నమాట. ఓకేనా? సరే L11 అంటే ఏంటి? ఈ పాయింట్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయడమే ఆర్‌హెచ్‌ఎస్‌లో. అంటే L11 ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఇది 1 పెట్టాలి. y అంటే 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో, 3 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 2 మైనస్ 7 ఇంక ఈక్వల్ టు 0 వేయకూడదు. ఎందుకంటే ఇది ఒక వాల్యూ కాబట్టి. సో, 3 ప్లస్ 4 2 జార్ 8 మైనస్ 7. 8 మైనస్ 7 అంటే 1. 1 ప్లస్ 3 అంటే 4. అలాగే L22 అంటే ఈ పాయింట్ లైన్‌లో సబ్స్టిట్యూట్ చేసేయాలి. అంటే ఐ మీన్ x ప్లేస్‌లోనేమో 2, y ప్లేస్‌లోనేమో 3 సబ్స్టిట్యూట్ చేసేయండి. 3 ఇంటూ 2 ఈ లైన్‌లో. x ప్లేస్‌లో 2, y ప్లేస్‌లో 3 ప్లస్ 4 ఇంటూ 3 మైనస్ 7. సో, 3 2 జార్ 6 ప్లస్ 12 మైనస్ 7 దట్ ఈక్వల్ టు 6 ప్లస్ 12 18, 18 మైనస్ 7 అంటే 11. సో, ఇది L22 ఇది L11. దేర్‌ఫోర్ రేషియో ఏమవుతదండి మనకి మైనస్ L11:L22 అంటే -4:11 అన్నమాట. విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూడండి ఇంకోటి. 4 అయితే -4:11 అనేది మనకి క్వెషన్‌లో లేదు. నార్మల్ అదే ఐ మీన్ ఆప్షన్స్‌లో లేదు. కానీ ఇదేంటంటే ఇంటర్నల్ కండిషన్ యాక్చువల్‌గా. ఓకేనండి. ఇంటర్నల్‌లో అయితే ఇది ఫార్ములా. మరి ఎక్స్‌టర్నల్‌గా అన్నప్పుడు సింపుల్‌గా దీని ముందు మైనస్ పెట్టడమే అంతే. అంటే దీనికి అపోజిట్ తీసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఎక్స్‌టర్నల్‌గా అంటే ఏమవుతదండి L1:L22 అంతే. L11:L22. సో, ఇక్కడ చూసారా మనకి ఇంటర్నల్‌ని -4:11 వచ్చింది. బట్ ఎక్స్‌టర్నల్‌గా అయితే ఏమవుతది 4:11. క్వెషన్‌లో ఇవ్వలేదు. ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా అని. కానీ ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళాలి కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఇక ఎన్నోదిది. ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పి 1, 2 అండ్ K, 1 ఈజ్ డివైడెడ్ బై ద లైన్ అని చెప్పి ఒక లైన్ కూడా ఇచ్చారు. ఏంటది? 3x ప్లస్ 4y మైనస్ 7 ఈక్వల్ టు 0 ఇన్ ద రేషియో 4:9 అంటే మనకి రేషియో కూడా ఇచ్చేసారు. మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ అండి. సో, దిస్ ఈస్ ద లైన్ సెగ్మెంట్ అండ్ దిస్ ఈస్ ద లైన్. ఇది 1, 2 ఇదేమో K, 1 అండ్ ఇదేమో మనకి లైన్ అన్నమాట. 3x ప్లస్ 4y మైనస్ 7 ఈక్వల్ టు 0. సో, రేషియో కూడా ఇచ్చేసారు. ఎంతండి 4:9 అని. అంతే కదా! 4:9 అంటే ఇది మనకి ఇంటర్నల్‌గా ఇచ్చినట్టు. ఇంకా క్వెషన్‌లో ఎక్స్‌టర్నల్‌గా, ఇంటర్నల్‌గాని ఇవ్వకపోతే మనం ఇంటర్నల్‌గానే తీసేసుకుంటాం మాట. సరే. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ L11 కనిపెడదాం అసల. అంటే ఈ రేషియో క్వెషన్‌లో ఇచ్చిన రేషియో పక్కన పెట్టి L11 కనిపెడదాం. అంటే ఈ పాయింట్స్ లైన్‌లో సబ్స్టిట్యూట్ చేసేయాలి. 3 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 2 మైనస్ 7. సో, 3 ప్లస్ 8 మైనస్ 7 సేమ్ ఇందాకలాగే 8 మైనస్ 7 అంటే 1 3 ప్లస్ 1 అంటే 4. నెక్స్ట్ L22 అంటే ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లేస్‌లో k, y ప్లేస్‌లో 1. ఓకే. సరే. 3k ప్లస్ 4 మైనస్ 7 అంటే 3k మైనస్ 3. ఇప్పుడు చూడండి. ఇది ఇది L11 ఇది L22. మనకి నార్మల్‌గా రేషియో ఏమవుతదండి? -L11:L22 అంటే -L11/L22 అన్నట్టు. దట్ ఈక్వల్ టు మైనస్ L11 అంటే 4 బై L22 అంటే 3k మైనస్ 3. కానీ మనకు క్వెషన్‌లో రేషియో ఎంత ఇచ్చారండి? 4:9 అంటే మనం దట్ ఈక్వల్ టు 4:9. 4:9 అంటే 4/9 కదా! సరే. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 ఇంటూ -4 ఈక్వల్ టు 4 ఇంటూ 3k మైనస్ 3. సో, 9 ఇంటూ -4 అంటే -36 దట్ ఈక్వల్ టు 4 ఇంటూ 3k 12k మైనస్ 12.
సో, -1 ఇటు పక్క ట్రాన్స్‌పోజ్ చేస్తే 12k ఈక్వల్ టు -36 ప్లస్ 12 దట్ ఈక్వల్ టు -24. సో, 12k ఈజ్ ఈక్వల్ టు -24 కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు -24/12 దట్ ఈక్వల్ టు -2 విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. సో, ఇదిగో ఫస్ట్ ఆప్షన్. ఓకేనా అండి. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ ఇఫ్ 2, -3 ఈజ్ ద ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఫ్రమ్ -4, 5 అంటే ఇది -4, 5 దీని యొక్క ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఆన్ ఏ లైన్ అన్నాడు. మనం ఒక లైన్ అనుకుందాము. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటో తెలీదండి మనకి. నార్మల్‌గా ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక లైన్ అనుకుందాం అంతే. ఇప్పుడు దీని యొక్క ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఇచ్చారు. అంటే ఈ పాయింట్ ఎంతండి 2, -3 మనకి ఈ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఎంత అని అడుగుతున్నారు. సో, ఇప్పుడు దీని యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. సరే. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ మనం ఫైండ్ ఔట్ చేయాలంటే సింపుల్‌గా మనకి స్లోపు అలాగే ఆ లైన్ ఏ పాయింట్ నుండన్నా పాస్ అవుతుందని తెలిస్తే ఈక్వేషన్ కనిపెట్టేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనకి ఈ లైను ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. పాయింట్ ఉంది. కానీ స్లోప్ తెలీదు. స్లోప్ తెలీదంటే మనం అది చూద్దాం. ఇప్పుడు ఈ రెండిటికి స్లోప్ పెట్టామనుకోండి. ఈ రెండింటికి ఫర్ సపోజ్ ఎం అని అనుకుందాం. ఎం1 అని అనుకుందాము. అండ్ ఈ రెండిటికి మధ్య యాంగిల్ ఎంత ఉంటదండి? లైన్ సెగ్మెంట్‌కి, లైన్‌కి మధ్య 90 డిగ్రీస్. అంటే 2 పెర్పెండిక్యులర్‌గా ఉండేటువంటి లైన్స్ యొక్క స్లోప్స్‌ని ఇంటూ చేస్తే -1 వస్తది. సో, మనకి M1 వాల్యూ వచ్చేస్తది కనిపెడితే. ఎందుకంటే 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. సో, దీని స్లోప్ M2 అనుకుందాం. ఈ 2 పెర్పెండిక్యులర్‌గా ఉన్నాయి కాబట్టి M1 ఇంటూ M2 ఈక్వల్ టు -1 వేసుకుంటే దీని నుండి M2 వచ్చేస్తది కదా! అవునా కాదా? సరే. ఫస్ట్ ఈ రెండిటికి స్లోప్ కడదాం. దేనికి? ఈ 2 పాయింట్స్‌కి. స్లోప్ M1 ఈక్వల్ టు y2 మైనస్ y1 అంటే -3 -5 బై x2 మైనస్ x1. x2 అంటే 2 మైనస్ ఆఫ్ x1 అంటే 4. సో, -3 -5 అంటే -8/2 + 4 అంటే 6. అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి సో, -4/3 అనమాట. ఇది దేని స్లోప్ అండి? ఇది ఈ లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్. లేదా ఆ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకోండి. ఇది కూడా ఒక లైనే కదా! పోనీ మనం లైన్‌గా తీసుకోవచ్చు. లైన్ సెగ్మెంట్స్‌గా అన్నా తీసుకోవచ్చు. ఏ ప్రాబ్లము లేదు. ఓకే. ఇప్పుడు దీనికి పెర్పెండిక్యులర్ స్లోప్ అంటే M1 ఇంటూ M2 ఈక్వల్ టు -1. M1 అంటే -4/3 ఇంటూ M2 ఈక్వల్ టు -1. ఈ -4/3ని అటుపక్క పంపించేయండి. అప్పుడు ఏమవుతదండి? M2 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ 3/-4 ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అయిపోద్ది. మైనస్, మైనస్ క్యాన్సిల్. 1 ఇంటూ 3/4 అంటే 3/4. ఓకే. స్లోప్ కూడా వచ్చేసింది. అంటే మనకు స్లోప్ వచ్చేసింది. పాయింట్ కూడా ఉంది. సో, లైన్ ఈక్వేషన్ కనిపెట్టేయడం ఈజీ కదా! సో, స్లోప్ పాయింట్ ఫార్ములా మనకేంటండి? ఒక్క నిమిషం. ఇది అంటే అరేంజ్ చేద్దామని అంతే. హ్మ్. సరే. ఇప్పుడు మన ఫార్ములా ఏంటంటే y y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్. సో, y1 అంటే దేని ద్వారా పాస్ అవుతుంది ఈ స్ట్రెయిట్ లైను? 2, -3 అంటే y1 అంటే -3 దట్ ఈక్వల్ టు స్లోప్ ఎంతండి మనకి? 3/4 ఇంటూ x మైనస్ x1 అంటే 2. సో, ఇక్కడ 2 మైనస్ ఇంటూ మైనస్ అంటే ఇక్కడ ప్లస్. అండ్ 4 ఇంటూ డివైడ్ చేస్తుంది. ఇటు పక్క ట్రాన్స్‌పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తది. అంటే 4 ఇంటూ y ప్లస్ 3 ఈక్వల్ టు 3 ఇంటూ x మైనస్ 2. సో, 4y ప్లస్ 12 ఈక్వల్ టు 3x మైనస్ 6. సో, ఈ రెండిటిని కూడా ఇటు పక్క తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుందండి? 3x ప్లస్ 4y ఇటు పక్కొస్తే -4y ప్లస్ 12 ఇటు పక్కొస్తే -12. సో, టోటల్‌గా -6 -12 అంటే ఎంతవుతుందండి? -18. సో, 3x - 4y - 18 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇఫ్ -2, 6 ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ L ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అంటే ఆ లైన్ ఏంటి అని అడుగుతున్నారు. లైన్ ఈక్వేషన్ ఇక్కడ కూడా మనం కనిపెట్టాల్సింది ఇదే. సో, జాగ్రత్తగా చూడాలండి ఇది. ఇప్పుడు ఇమేజ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్ట్రెయిట్ లైను
ఒక స్ట్రెయిట్ లైన్‌కి ఒక సైడ్ ఒక పాయింట్ తీసుకున్నాం. దీని యొక్క ఇమేజ్ అంటే స్ట్రెయిట్ లైన్‌కి అపోజిట్ డైరెక్షన్‌లో ఈ పాయింట్ ఎంత దూరంలో అయితే ఉందో, ఈ పాయింట్ కూడా అంతే దూరంలో ఉండాలి. అండ్ పెర్పెండిక్యులర్‌గా ఉండాలి. అంతే కదా! అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఒకసారి చూసుకుందాం. ఇఫ్ -2, 6 ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ అన్నాడు. అంటే 4, 2 యొక్క ఇమేజు -2, 6 అంట. అంతే. ఓకేనండి. సరే. మనం ఇప్పుడు దీని యొక్క ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇది వెరిఫికేషన్‌కి వెళ్ళిపోతే బెస్ట్ మనకి. ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ ఈ లైన్ నుండి ఎంత దూరంలో అయితే ఉందో, ఈ పాయింట్ కూడా ఈ లైన్ నుండి అంతే దూరంలో ఉంటది. అంటే ఈ పాయింట్‌కి మిడ్ పాయింట్ అనేది కంపల్సరీగా లైన్ మీద ఉంటుంది. సో, ఫస్ట్ ఈ రెండిటికి మిడ్ పాయింట్ కనిపెడేద్దాం. ఏమవుతుంది మిడ్ పాయింట్ కనిపెడితే 4 ప్లస్ ఆఫ్ -2/2 అంటే x1 ప్లస్ x2 ఇది x1, y1 ఇది x2, y2 అనుకుంటే మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 అన్నమాట. ఓకే. సో, x1 అంటే 4 ప్లస్ x2 అంటే -2 అండ్ y1 అంటే 2 ప్లస్ y2 అంటే 6/2. సో, ఇక్కడ చూస్తే 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 - 2 అంటే 2, 2/2 అంటే 1, 2 + 6 అంటే 8, 8/2 అంటే 4. 1, 4 అనేది ఏ పాయింట్‌ని సాటిస్ఫై చేస్తదో, ఐ మీన్ ఏ లైన్‌ని సాటిస్ఫై చేస్తదో దట్ ఈస్ ద ఆప్షన్ అన్నమాట. ఇక్కడ మీరు వెరిఫికేషన్‌కి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ అంటే మామూలుగా చెక్ చేసుకోవడమేనండి. అదే బెస్ట్ త్వరగా అయిపోద్ది. 3x - 2y + 5 = 0 ఈ ఈక్వేషన్‌లో మీరు x ప్లేస్‌లో ఈ పాయింట్ 1 -2 ఇంటూ 4 + 5 మనకి 0 కావాలి. 3 - 8 + 5 సో, +5 +3 అంటే +8 +8 - 8 0. సో, ఈ పాయింట్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? అంటే దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అన్నమాట. ఓకేనా? మనం నార్మల్‌గా ఇప్పుడు పైన ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్‌గా చేసినట్టు చేస్తే మాత్రం అలా చెయ్యొచ్చు. బట్ కొంచెం లెంతీ అయిపోతది. రెండిటికి మరి స్లోప్ ఫైండ్ ఔట్ చేసి మళ్ళీ మిడ్ పాయింట్ ఇయన్నీ కొంచెం లెంతీ అయిపోద్ది. ఇమేజ్ అనేటప్పుడు మాత్రం వెరిఫికేషన్‌కి వెళ్ళిపోవడం బెస్ట్. ఓకేనా? సరే. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. వన్ వెర్టెక్స్ వన్ వెర్టెక్స్ ఆఫ్ ఈ స్క్వేర్ ఏబీసీడీ అక్కడ ఏబీసీడీ అని మెన్షన్ చేశారు కదా! మనం కూడా అందంగా ఒక స్క్వేర్ ఏసుకుందాం. సో, అంటే కొంచెం వంకరగా వచ్చిందనుకోండి. ఇది పెన్ కదా! కొంచెం షేక్ అయిపోతది. ఏ, బి, సి, డి. ఓకే. ఏబీసీడీ స్క్వేర్ అని ఇచ్చారు కాబట్టి మనం కంపల్సరీగా ఏబీసీడీ స్క్వేర్ ఏసుకోవాలి. అండ్ ఏ 1 -1, 1 అన్నాడు. అంటే ఈ పాయింట్ -1, 1 అన్నట్టు. అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద వన్ డయాగోనల్ బీడీ ఇక్కడ మనకు క్లియర్‌గా ఇచ్చేసారు. బీడీ అనే డయాగోనల్ అంటే ఈ బీడీ అనే డయాగోనల్ ఇచ్చారు. ఎంత ఇచ్చారండి ఇది మనకి? బీడీ అనే డయాగోనల్ 3x + y - 8 = 0. ఓకే. దెన్ ద సి, సి అంటే ఏంటి? వెర్టెక్స్ సి కనిపెట్టాలి. అర్థమైందండి. వెర్టెక్స్ సి కనిపెట్టాలి. సో, వెర్టెక్స్ సి కనిపెట్టడానికి మనము ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ మనము ఒక్క నిమిషము. ఒక డయాగోనల్ యొక్క ఈక్వేషన్ క్వెషన్‌లో ఇచ్చినప్పుడు మనకి ఈ వెర్టెక్స్ కనిపెట్టడం కొంచెం కష్టం. నార్మల్‌గా చేయాలి అంటే. బట్ మనం ఈ డయాగోనల్ యొక్క ఈక్వేషన్ కూడా కనిపెట్టామనుకోండి. అంటే ఏది? ఈ డయాగోనల్. నేను డాట్ తీయేస్తాను చూడండి. అంటే ఏసీ అనే డయాగోనల్ కూడా ఫస్ట్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేద్దాం. ఆ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేస్తే మనకొక స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ వస్తది కదా! ఈ ఈక్వేషన్ మీద ఉండేటువంటి పాయింట్ మనకు ఆప్షన్‌లో ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతది. ఓకేనా? అంటే మీకు నేను అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మన గోల్ ఏంటంటే ఆ ఏసీ ఈక్వేషన్ కనిపెడదాం. ఏసీ ఈ డయాగోనల్ యొక్క ఈక్వేషన్ కనిపెడదాం. కనిపెట్టాలి అంటే పాయింట్ ఉండాలి. అలాగే స్లోప్ ఉండాలి. పాయింట్ ఉంది. ఇదిగో ఏ నుండి పాస్ అవుతుంది స్ట్రెయిట్ లైన్ అనేది. అవునా కాదా? మరి స్లోప్ ఎలాగా అంటే డయాగోనల్స్ 2 కూడా పెర్పెండిక్యులర్‌గా ఉంటాయి స్క్వేర్‌లో. ఓకేనా? సో, పెర్పెండిక్యులర్‌గా ఉన్నాయంటే, ఈ 2 డయాగోనల్స్ యొక్క స్లోప్‌ని ఇంటూ చేస్తే -1 రావాలి. ఓకేనా? మనకు ఆల్రెడీ ఒక డయాగోనల్ యొక్క స్లోప్ ఉంది. అంటే ఇప్పుడు కావాల్సిన దాని డయాగోనల్ స్లోప్ ఎంతో అనుకుందాం. మనకు ఉన్న దాని స్లోప్ m1 అనుకుందాం. ఓకే. m1 మనకొచ్చేస్తది కదా! m1 ఎంత అవుతదండి స్లోపు? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే 3/2
కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే 1 దట్ ఈక్వల్ టు -3. దేర్‌ఫోర్ డయాగోనల్స్ 2 పెర్పెండిక్యులర్ కాబట్టి వాటి యొక్క స్లోప్స్‌ని m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. m1 అంటే -3 ఇంటూ m2 ఈక్వల్ టు -1. సో, మైనస్, మైనస్ క్యాన్సిల్ 3ని అటుపక్క పంపించేస్తే m2 ఈజ్ ఈక్వల్ టు 1/3 అంటే మొత్తానికి మనం ఫైండ్ ఔట్ చేయాల్సిన ఈ స్ట్రెయిట్ లైన్ యొక్క స్లోప్ వచ్చేసింది. ఏంటి? m2 అదే m2 అంటే ఇంక స్లోప్ అనేసుకుందాం. m ఈజ్ ఈక్వల్ టు 1/3 అండ్ ఈ స్ట్రెయిట్ లైన్ -1, 1 ద్వారా పాస్ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు స్లోపు పాయింట్ ఉంది. కాబట్టి మనకి ఫార్ములా ఏమవుతుంది? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో, y1 అంటే ఇది x1 ఇది y1 ఓకేనా? y1 అంటే 1 దట్ ఈక్వల్ టు స్లోప్ 1/3 ఇంటూ x1 అంటే మళ్ళీ -1 ఉంది కదా! సో, ఇక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ +1. 3 ఇక్కడ డివైడ్ చేస్తుందండి. ఇటు పక్క పంపించేస్తే మల్టిప్లై చేస్తది. అంటే 3 ఇంటూ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1. సో, 3y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1. సో, దీన్ని మనం ఈ రెండిటిని కూడా ఈ పక్కకు తీసుకొచ్చేయండి. అప్పుడేమవుతది? x మైనస్ 3y -3 ఇటు పక్కొస్తే +3 అంటే 3 + 1 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది దేని ఈక్వేషను? ఈ డయాగోనల్ సెకండ్ డయాగోనల్ యొక్క ఈక్వేషన్. ఈ సి అనే పాయింట్ ఈ డయాగోనల్ నుంచే కదా పాస్ అవుతది. అంటే ఈ స్ట్రెయిట్ లైన్ మీద ఈ సి అనే పాయింట్ ఉంటదా? ఉండదా? దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే కంపల్సరీ ఉంటది. ఇప్పుడు మీరు ఆప్షన్‌కి వెళ్ళిపోతే ఆప్షన్‌లోని సెకండ్ ఆప్షన్ చూసుకున్నారనుకోండి 5, 3 అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్‌లో 5 y ప్లేస్‌లో 3. సో, చూడండి 3 ఇంటూ 3 అంటే -9 5 + 4 అంటే +9 దట్ ఈక్వల్ టు 0 అంటే ఈ 5, 3 అనే పాయింటు ఈ స్ట్రెయిట్ లైన్ మీద ఉంది. ఆ స్ట్రెయిట్ లైన్ ఏంటి? సి ద్వారా పాస్ అవుతుంది. కాబట్టి సి పాయింట్ ఏమవుతదండి? 5, 3 ఓకేనండి. నార్మల్‌గా మనం డైరెక్ట్‌గా వెక్టీసెస్ ఫైండ్ ఔట్ చేయాలంటే వస్తాయి. కాకపోతే లెంతీ అయిపోతదనమాట. టైం ఎక్కువ పడేస్తది అందుకని. మనం ఇవి ఎంసీక్యూస్ కాబట్టి మనం అంత లెంతీగా ఎప్పుడు చేసుకోకూడదు. ఓకేనండి. ఎంత ఈజీగా చేస్తే అంత ఈజీగా అంటే ఐ మీన్ టైమ్ ఫ్యాక్టర్ కలిసొచ్చేవే చూసుకోవాలి మనకి. ఓకేనండి. సరే. నెక్స్ట్ సిక్స్త్ చూడండి. ద ఇన్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ అని చెప్పి 3 లైన్స్ ఇచ్చి ఈజ్ ఆల్ఫా, బీటా దెన్ ఆల్ఫా ప్లస్ బీటా అని అడుగుతున్నారు. సరే. ఇన్సెంటర్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ టెస్ట్‌లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ట్రయాంగిల్‌లో మనకి 3 యాంగిల్స్ ఉంటాయి కదా! ఇదొక యాంగిలు, ఇదొక యాంగిలు, ఇదొక యాంగిల్. ఏ ఈ యాంగిల్ యొక్క బైసెక్టార్స్ అంటే యాంగిల్‌ని ఎగ్జాక్ట్‌గా హాఫ్ చేసేటువంటి లైన్స్ అవ్వచ్చు, రేస్ అవ్వచ్చు, లైన్ సెగ్మెంట్స్ అవ్వచ్చు. ఏదైనా గాని వాటిని యాంగులర్ బైసెక్టార్స్ అని అంటాం. 3 యాంగిల్స్ కాబట్టి మనకి 3 యాంగులర్ బైసెక్టార్స్ ఉంటాయండి. అంటే ఇది కరెక్ట్‌గా రాలేదు. ఓకే. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ఒక చోట ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి కదా! దీన్నే ఇన్సెంటర్ అని అంటాం. ఇన్సెంటర్‌ని సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్సెంటర్ అనేది 3 సైడ్స్‌కి అంటే ఈ సైడ్ నుండి ఎంత దూరం అయితే ఉందో, ఈ సైడ్ నుండి కూడా అంతే దూరంగా ఉంటది. ఈ సైడ్ నుండి కూడా అంతే దూరంగా ఉంటది. ఓకేనండి. అంటే ఇన్సెంటర్ అంటే మనం ఇంకో రకంగా కూడా ఫైండ్ ఔట్ చేసేయొచ్చు. ఏంటి 3 సైడ్స్‌కి సమానమైన దూరంలో ఉండేటువంటి పాయింట్‌ని మనము ఇన్సెంటర్ అని చెప్తాము. ఓకేనండి. ఇక్కడ ఇలా ఎందుకు చెప్తున్నాం అంటే మనకి ట్రయాంగిల్‌కి సంబంధించి వెర్టిసెస్ ఇవ్వలేదు. సైడ్స్ ఇచ్చారు. అందుకే ఈక్వేషన్స్‌లో ఇచ్చారు. ఇప్పుడు ఏంటి ఈ 3 ఈక్వేషన్స్ అంటే ఇప్పుడు మనం ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం అనుకోండి ఈ విధంగా. ఇందులో ఫస్ట్ స్ట్రెయిట్ లైన్ ఇగో ఇది తర్వాతది. సెకండ్‌దేమో ఇదిగో సెకండ్ ఈక్వేషన్. అండ్ థర్డ్ స్ట్రెయిట్ లైన్ ఏమో థర్డ్. ఓకేనా? ఇలా ఇచ్చినట్టు. ఇప్పుడు మనకేంటి ఇన్సెంటర్ అడుగుతున్నాడు కదా! ఆల్ఫా, బీటా అని. ఆ ఇన్సెంటర్ అంటే ఏంటి? ఈ 3 సైడ్స్‌కి అంటే 3 లైన్స్‌కి సేమ్ డిస్టెన్స్ ఉండేటువంటి పాయింట్ అన్నమాట. ఓకేనండి. మీకిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆరిజిన్ నుంచి ఒకసారి ఈ లైన్‌కి డిస్టెన్స్ కట్టండి. ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అంటే ఏమవుతదండి? ఏ ఫార్ములా ఉపయోగించాము మనము? పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ కడుతున్నాం కాబట్టి ఇది 0 అయిపోతాయి. అంటే మొత్తం ఉండదు. ఇంకా ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అంటే డైరెక్ట్‌గా సి/రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని రాసేయొచ్చు. ఓకే. ఫస్ట్ లైన్‌కి కడదాం డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి.
సో, ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ కడితే ఏమవుతదో ఒకసారి చూడండి. ఫస్ట్ లైన్ ఈ 10 ఉంది గదండీ! ఈ 10 ఇటు పక్క తీసుకొచ్చేస్తే -10 అంటే సి -10/రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మోడ్ ఉంటుందండి కదా! ఇందాక చెప్పిందే అందులో సబ్‌స్టిట్యూట్ చేసాం. సో, మోడ్ మైనస్ కాబట్టి మైనస్ మాడ్యులస్ క్యాన్సిల్ తీసేయొచ్చు మనము. మైనస్ బై 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 25 స్క్వేర్ రూట్ 25 అంటే 5 అంటే ఎంతొచ్చిందండి? 2 యూనిట్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు 5x ప్లస్ 12y ఆ 26 ఇటు పక్క తీసుకొచ్చేస్తే -26 0 కదా! ఇప్పుడు ఆరిజిన్ నుండి దీనికి డిస్టెన్స్ కట్టండి. మళ్ళీ సేమ్ ఏమవుతది? సి అంటే -26 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్, బి స్క్వేర్ అంటే 12 స్క్వేర్. సో, మోడ్ -26 అంటే 26/5 స్క్వేర్ అంటే 25 12 స్క్వేర్ అంటే 144 144 ప్లస్ 25 అంటే 169 స్క్వేర్ రూట్ 169 అంటే 13. సో, 26/13 అంటే 2. అలాగే మీరు ఈ థర్డ్ లైన్ కూడా ఫైండ్ ఔట్ చేస్తే ఏది థర్డ్ లైన్ ఏముందండి 7x ప్లస్ 24y ఆ 15 ఇటు పక్క తీసుకొస్తే -50 0. దీన్ని కూడా మీరు ఫైండ్ ఔట్ చేసేస్తే ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఇదంతా ఎందుకు ఫైండ్ ఔట్ చేస్తున్నామని నేను మీకు లాస్ట్‌లో చెప్తానండి. సో, సి -50/రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. ఓకే. మీకు దీన్ని కూడా సింప్లిఫై చేసుకుంటే ఇది ఎలాగో 50 అయిపోతది. అండ్ ఇది మీకు 24 స్క్వేర్ అంటే మనకి ఎంతొస్తది వాల్యూ 576 అనుకుంటా. అండ్ 7 స్క్వేర్ అంటే 49. సో, 15, 8, 12 625 వస్తదండి. సో, స్క్వేర్ రూట్ 625 అంటే మనకి 25. సో, 50/25 అంటే 2 యూనిట్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను మధ్యలో ఆరిజిన్ నుంచి అంటే ఆరిజిన్ నుంచి ఈ 3 స్ట్రెయిట్ లైన్స్‌కి కూడా డిస్టెన్స్ కట్టానండి. అదే కదా నేను చేసింది. సరే. కట్టినప్పుడు మనకి డిస్టెన్స్ సమానంగా వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఆరిజిన్ అనేది 3 సైడ్స్‌కి సమానమైన దూరంలో ఉన్నట్టు. 2 యూనిట్స్ దూరంలో ఉన్నట్టు. సో, విచ్ ఈస్ ద ఇన్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. మామూలుగా మనం ఇదే ప్రాబ్లమ్ నిజంగా అంటే ఇప్పుడు ఇలా హారిజాన్ నుంచి చెక్ చేయకుండా నార్మల్‌గా చేయాలనుకోండి. చాలా లెంగ్తీ ప్రాబ్లమ్ ఇది. మామూలుది కాదు ఇది. ఎందుకంటే ఈ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి పాయింట్ వేయాలి. మళ్ళీ ఈ 2 ఈక్వేషన్‌ని సాల్వ్ చేసి ఈ పాయింట్ ఇలా 3 పాయింటులు కనిపెట్టి, మళ్ళీ ఈ 3 సైడ్స్ ఈ పాయింట్స్‌కి మధ్య డిస్టెన్స్ కనిపెట్టి, అప్పుడు ఇన్సెంటర్ ఫార్ములా వేసుకొని చేయాలి. ఆఫ్‌కోర్స్ అలా చేసినా మీకు డైరెక్ట్‌గా హారిజానే వస్తది ఆన్సరు. సరే. ఇక్కడ మనకి దీస్ ఆల్ఫా, బీటా అని ఉంది కదండీ ఇన్సెంటరు. అంటే ఆల్ఫా 0, బీటా 0. సో, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అని అడుగుతున్నారు. అంటే 0 ప్లస్ 0 దట్ ఈక్వల్ టు 0 ఓకేనండి. తర్వాత సెవెంత్ క్వెషను. ద వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ద వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఏ 5, 6 సో, ట్రయాంగిల్ వేసుకుందాం ఫస్టు. అక్కడ మెన్షన్ చేశారు కదా! ఏ ఎంత తీసుకో, బి ఎంత తీసుకోమని మనం అదే విధంగా వేసుకోవాలి. ఏ 5, 6 అండ్ డి ఏమవుతదండి? 1, -4 అండ్ సి ఎంతండి? -4, 0 సరే. వెర్టిసెస్ ఇచ్చేసారు. దెన్ ద లెంగ్త్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ త్రూ ద వెర్టెక్స్ ఏ. అంటే వెర్టెక్స్ ఏ నుండి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే అది దాని యొక్క లెంత్ ఎంత? అంటే దీని లెంత్ ఎంత అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. అసలు ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? అంటే ఒక ట్రయాంగిల్‌లో వెర్టెక్స్ నుండి ఒక లైన్ సెగ్మెంట్ ఈ వెర్టెక్స్‌కి అపోజిట్‌గా ఉండేటువంటి సైడ్‌ని పెర్పెండిక్యులర్‌గా జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్‌ని ఆల్టిట్యూడ్ అని అంటాం. సో, ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. సరే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మనం డైరెక్ట్‌గా దాని లెంత్ కనిపెట్టడానికి కుదరదు. మనం అనుకోవచ్చండి. ఇక్కడ మిడ్ పాయింట్ కనిపెట్టేస్తే అంటే ఈ రెండిటికి మిడ్ పాయింట్ కనిపెట్టేసి, ఈ పాయింట్ కనిపెట్టేస్తే ఈ మధ్య ఈ రెండిటికి డిస్టెన్స్ కనిపెడితే ఆన్సర్ అయిపోద్ది కదా అని. బట్ ఇక్కడ ఆల్టిట్యూడ్ అంటే ఇది మిడ్ పాయింట్ అని మనం చెప్పడానికి కుదరదండి. ఓకేనండి. పెర్పెండిక్యులర్‌గా జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ అంతే. అది కంపల్సరీగా మిడ్ పాయింట్ అని చెప్పడానికి కుదరదు. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ లైను ఏది ఒక్క నిమిషము. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయాలి ఫస్ట్. 2 పాయింట్స్ ఉన్నాయి కదండీ! ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమవుతది? ఎక్స్ మైనస్ దీన్ని x1, y1 అనుకోండి. దీన్ని x2, y2 అనుకుంటే ఎక్స్ మైనస్ x1 అంటే 1 బై x2 మైనస్ x1 అంటే -4 -1
దట్ ఈక్వల్ టు వై మైనస్ వై1. వై1 అంటే -4 బై వై2 మైనస్ వై1 అంటే 0 మైనస్ వై1 అంటే -4. సో ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు -4 - 1 అంటే -5 దట్ ఈక్వల్ టు వై ప్లస్ 4 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా, ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు -5 ఇంటూ వై ప్లస్ 4. సో 4x మైనస్ 4 దట్ ఈక్వల్ టు -5y -20. ఈ రెండింటిని కూడా ఇటు పక్క తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుందండి మనకి 4x -5y ఇటు పక్క వస్తే +5y. ఇక్కడేమో -4 ఉంది. ఈ -20 ఇటు పక్క వస్తే +20 అంటే ఎంత అవుతుందండి +16 ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది ఎన్నోది సెవెంత్ది కదా. సరే, ఇప్పుడు మనకి ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. ఏ మనకు కావాల్సింది ఏంటండి, ఇది లెంతే కదా. ఏ ఇప్పుడు ఇది తీసేద్దాం మనం మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద పాయింట్ అండ్ ఇది మనకి ఏమవుతది పెర్పెండిక్యులర్‌గా ఉంది. సో, దిస్ ఈజ్ ద పెర్పెండిక్యులర్ లెంత్. అంటే ఇంక మామూలుగా అయినా మనం పాయింట్ నుంచి ఈ స్ట్రెయిట్ లైన్‌కి లెంత్ కనిపెట్టాలి, డిస్టెన్స్ కనిపెట్టాలి అంటే ఇంక మనం పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసేయడమే. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మాడ్ మర్చిపోవద్దు. దట్ ఈక్వల్ టు ఏఎక్స్1 అంటే ఇది మనకి ఇప్పుడు లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏఎక్స్1 అంటే 4 ఇంటూ ఎక్స్1 అంటే ఇది ఎక్స్1 కామా వై1. అదేంటి ఇందాక ఇది అనుకోమన్నారు, ఇప్పుడు ఇది అనుకోమంటున్నారు అంటే ఇందాక మనం వీటికి సంబంధించిన లైన్ కనిపెడుతున్నాం కాబట్టి అవి అనుకున్నాం. ఇప్పుడు మనం డిస్టెన్స్ కనిపెట్టినాం కాబట్టి ఇది అనుకుంటున్నాం. సరే, 4 ఇంటూ ఎక్స్1 అంటే 5 ప్లస్ డి అంటే 5 ఇంటూ వై1 అంటే 6 ప్లస్ సి అంటే +16 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే ఎంత అండి మనకి 4, బి అంటే ఎంత అండి 5 అంటే 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అన్నమాట. దట్ ఈక్వల్ టు 4 5 జర్ 20 ప్లస్ 5 6 జర్ 30 ప్లస్ 16 బై 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 16 ప్లస్ 25 అంటే 41. సో, స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ 41. ఇది ఎలాగా పాజిటివే కాబట్టి ఇంక మోడ్ కూడా మనం తీసేయచ్చు. 20 ప్లస్ 30 50, 50 ప్లస్ 16 ఎంతండి 66 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 41 విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి ఆప్షన్స్ కూడా చెక్ చేసేద్దాము. ఓకే, మనకు వచ్చేసింది 66 బై స్క్వేర్ రూట్ 41 అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చాలా ఈజీ బిట్ అండి. ఇఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్, ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ ఇది అనుకుందాము. ఫస్ట్ 2 పాయింట్స్ -8, 3 అండ్ 2, 1. తర్వాత ఈజ్ ప్యారలల్ టు ఈ లైన్ దేనికి ప్యారలల్‌గా ఉందంట? లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఇంకో 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్. అంటే మనం ఈ లైన్ అనుకుందాము. సో, ఇదే పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందంట 11, -1 అండ్ కే, 0. ఓకేనండి. ద వాల్యూ ఆఫ్ కే. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ప్యారలల్ అని అన్నప్పుడు ఇలాగ 2 పాయింట్స్ ఇచ్చి 2 పాయింట్స్ ద్వారా ఫార్మ్ అయ్యేటువంటి లైన్స్ ప్యారలల్‌గా ఉన్నాయన్నప్పుడు వీటి యొక్క స్లోప్స్ ఈక్వల్ చేసేయండి. ఎందుకంటే స్లోప్స్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్ ఆర్ ఈక్వల్. అంటే దీని యొక్క స్లోప్ ఎంతైతే ఉంటదో దీని యొక్క స్లోప్ కూడా అంతే ఉంటుంది. ఫస్ట్ ఈ రెండిటికి స్లోప్ కట్టేయండి. ఏమవుతదండి పైనున్నయి y2 మైనస్ y1 అంటే స్లోప్ కట్టినప్పుడు x1, y1, x2, y2 అనుకోండి. y2 మైనస్ y1 అంటే 1 - 3 బై x2 మైనస్ x1 అంటే 2 -8. ఇప్పుడు ఈ రెండిటికి స్లోప్ కట్టండి. సెకండ్ లైన్‌కి y2 మైనస్ y1 అంటే 0 -1 బై x2 మైనస్ x1. x2 మైనస్ x1 అంటే k - 11. సో, ఈ 2 ఈక్వల్. ఎందుకంటే స్లోప్స్ ఆఫ్ ద ప్యారలల్ లైన్స్ ఈక్వల్. 1 - 3 అంటే -2, 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 8 అంటే 10. సో, 2 టేబుల్ ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అంటే -1/5 దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై k - 11 అన్నమాట. ఓకేనండి. సరే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -1 ఇంటూ k - 11 ఈక్వల్ టు 5 ఇంటూ 1 5. సో, 1 చేద్దాం. 2 పక్కల మైనస్ ఇంటూ చేసేద్దాం. అప్పుడు ఇంక మైనస్ పోతది కదా. ఇటు పక్క మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో, k - 11 ఈక్వల్ టు అటుపక్క మాత్రం -5 ఉంటుందండి. సో, -11 అటుపక్క పంపించేస్తే k ఈజ్ ఈక్వల్ టు -5 + 11. సో, -5 + 11 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 6 విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే.
ఓకేనండి. నెక్స్ట్ నైన్త్ క్వెషన్ చాలా డిఫరెంట్ అడిగారు. ఒకసారి చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పారలెల్ లైన్స్ గివెన్ బై అని చెప్పి మనకి పారలెల్ లైన్స్ చూడండి ఎలా ఇచ్చారో ఎక్స్ ప్లస్ 7y హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 7y మైనస్ 42 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. యాక్చువల్లీ పారలెల్ లైన్స్ యొక్క ఫార్మ్ ఏంటండి నార్మల్‌గా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి1 ఈక్వల్ టు 0 అండ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి2 ఈక్వల్ టు 0 కేవలం కాన్స్టెంట్స్‌లో మాత్రమే చేంజ్ ఉంటది. సో, ఈ ఫార్మ్‌లో ఉండేటువంటివి పారలెల్ లైన్స్ అని చెప్తాం. కానీ మనకి ఇచ్చిందేంటి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. అయితే దీన్ని మనం 2 పారలెల్ లైన్స్ ఈ విధంగా 2 వచ్చేలాగా మనం చూసుకోవాలండి. సరే. ఈజీయేనండి. కొంచెం లెంతీ ప్రాసెస్ లెంతీ సమ్ ఇది. కాకపోతే చాలా ఈజీ. ఫస్టు ఇక్కడ చూడండి ఉన్నాయి కదండీ! బ్లాక్ తీసుకుందాం. రెడ్ కొంచెం. ఓకే. సో, ఈ ఎక్స్ ప్లస్ 7y ఉంది కదండీ! దీన్ని నేను ఈ ఎన్ అని అనుకుంటున్నాను. ఎక్స్ ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ అని అనుకున్నాను. అంటే దాని వాల్యూని జస్ట్ అన్ని సార్లు కూడా ఎక్స్ ప్లస్ 7, ఎక్స్ ప్లస్ 7y అదే ఎక్స్ ప్లస్ 7y అని రాయకుండా దాని ప్లేస్‌లో ఎన్ రాసేసేటట్టు. సో, ఇక్కడ ఇదేమవుతదండి అప్పుడు ఎన్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ రూట్ 2 ఇంటూ ఎన్ మైనస్ 42 ఈక్వల్ టు 0 అన్నమాట. ఓకేనా? సో, ఇదొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి రూట్స్ మనము 10థ్ క్లాస్‌లో నేర్చుకున్నాం. క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటండి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మ్‌లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే దీనికి రూట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ఏసీ బై 2a. సో, ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్‌లో ఉంది కాబట్టి మనకి ఎక్స్ అని చెప్పాం. ఇక్కడ ఎందులో ఉందండి? ఎన్‌లో ఉంది కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి. బి అంటే ఇది ఎన్ కోఎఫిషియంట్. ఇక్కడ ఏంటి బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ కదా! ఇక్కడ మరి ఎన్ కోఎఫిషియంట్. అంటే -4 స్క్వేర్ రూట్ 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ అంటే 4√2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? స్క్వేర్ 4కొస్తే 16 స్క్వేర్ రూట్ 2కొస్తే స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోయి 2 అంటే 16 ఇంటూ 2 32. సో, టోటల్లీ 32 మైనస్ 4 ఇంటూ ఏ. ఏ అంటే ఏంటండి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ మనకు కోఎఫిషియంట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఏం లేదు కాబట్టి 1 ఇంటూ సి. సి అంటే కాన్స్టెంట్ టర్మ్. ఇక్కడ మన కాన్స్టెంట్ టర్మ్ ఎంతండి? -42 బై 2 ఇంటూ ఏ అంటే 2 ఇంటూ 1. సో, అది ఎలాగా మనకి కాన్స్టెంట్ అదే కోఎఫిషియంట్ ఆఫ్ ఏ ఎన్ స్క్వేర్ మాట ఏ అంటే. సరే. దీన్ని సింప్లిఫై చేస్తే -4 స్క్వేర్ రూట్ 2 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఇన్సైడ్ చూడండి 32 అండ్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతదండి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 42 అంటే 4 2s ఆర్ 8 4 4s ఆర్ 16. సో, టోటల్‌గా ఎంతొచ్చిందండి? 168 అన్నమాట. సో, 168కి 32 యాడ్ చేసేస్తే 10 6 ప్లస్ 1 7 7 ప్లస్ 3 10 సో, టోటల్లీ 200 అన్నమాట. అంటే టోటల్‌గా మనకి స్క్వేర్ రూట్ లోపల ఎంతొచ్చిందండి? 200. అగైన్ మళ్ళీ 200ని నేను 100 ఇంటూ 2 అని రాసుకోవచ్చు కదండీ! అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 200 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇంటూ 2. మళ్ళీ అగైన్ దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అని రాసుకోవచ్చండి. స్క్వేర్ రూట్స్‌కి సంబంధించి మనం ప్రాపర్టీ నేర్చుకున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ బి ఈ ఫార్ములా ప్రకారం. సరే. మరి స్క్వేర్ రూట్ 100 అంటే ఎంతండి? 10 స్క్వేర్ రూట్ 2 ఓకేనా? సో, చాలా ఈజీ అండి ప్రాబ్లము. కాకపోతే మన రూట్స్ కనిపెట్టడం మీకు అర్థమయ్యేగా చెప్పాలి కదా! అందుకనే లెంతీగా వస్తది అంతే. సరే. మొత్తానికి ఈ స్క్వేర్ రూట్ 200 ప్లేస్‌లో 10 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అని రాసేస్తున్నానండి. ఇక డినామినేటర్‌లో ఏముందండి? డినామినేటర్‌లో 2 ఇంటూ 1 అంటే 2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ ఇక్కడేమో 5 టైమ్స్ క్యాన్సిల్. అదేంటి ఒకే 2 2 సార్లు ఎలా తీసుకుంటామంటే ఈ 2 అనేది ఈ టర్మ్‌కి చెందుతది, ఈ టర్మ్‌కి చెందుతది. అంటే టోటల్‌గా మనకి ఏం మిగిలినయి చూడండి. -2 స్క్వేర్ రూట్ 2 ప్లస్ ఆర్ మైనస్ 5 స్క్వేర్ రూట్ 2. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి ప్లస్ తీసుకుందాం. -2√2 ప్లస్ 5√2 ఆర్ అండ్ ఇంకోటేంటండి -2√2 మైనస్ 5√2. సో, ప్లస్ 5√2లో నుంచి -2√2 అంటే 5 మైనస్ 2 ఎంతండి? 3√2. ఇక్కడ చూడండి -2 -5 అంటే -7
√2. ఏ సరే. ఇప్పుడు మనకి ఇవి దేని వాల్యూస్ అండి? వాల్యూస్ అన్నమాట. ఓకేనా? మనకి 2 వాల్యూస్ వచ్చాయి కదా! ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఫస్ట్‌లో x+7y అని అనుకున్నాం గుర్తుందండి? అంటే x+7y ఫస్ట్ వాల్యూ ఎంతండి ఇక్కడ మనకి? 3√2 అండ్ x+7y ఇప్పుడు సెకండ్ కేస్‌లో మనకు ఇంకొక వాల్యూ వచ్చింది కదా! ఎంతండి? -7√2. సో, మళ్ళీ x+7y ఈ 3√2ని ఇటు పక్క తీసుకొచ్చేస్తే -3√2 0. అలాగే x+7y ఈ -7√2ని ఇటు పక్క తీసుకొస్తే +7√2 0. ఇప్పుడు చూడండి మనకు పారలెల్ లైన్స్ ఫార్ములా వచ్చాయి. ఇప్పుడు ఫార్ములా వేసుకోండి. ఏంటండి ఫార్ములా? C1 - C2/√A² + B² అంటే కాన్స్టెంట్ టర్మ్స్ ఎంతండి? -3√2 మైనస్ దీని కాన్స్టెంట్ 7√2/√A² + B² అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ ఆఫ్ y². 1 కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే సారీ కోఎఫిషియంట్ ఆఫ్ x² కాదు. కోఎఫిషియంట్ ఆఫ్ x మాట. ఓకేనా? అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే 7 దాన్ని స్క్వేర్ చేస్తే 49 అంటే టోటల్‌గా ఎంతండి మనకి 50. అండ్ పైన ఇక్కడ -3√2 -7√2 అంటే మనకి -10√2 అన్నట్టు. అంతే కదా! బై స్క్వేర్ రూట్ 50 అండ్ ఇది మోడ్ ఉంది కాబట్టి మైనస్ పోతుంది. ఇంకా టోటల్‌గా మనకొచ్చిన ఆన్సర్ ఏంటండి? 10√2/50. ఏ ఇక్కడ చూస్తే స్క్వేర్ రూట్ 2 అండ్ స్క్వేర్ రూట్ 50 ఈ విధంగా 2 స్క్వేర్ రూట్ నంబర్స్ ఉంటే మనం ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 టేబుల్‌లో 50 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అండి? 25 టైమ్స్ క్యాన్సిల్. అంటే స్క్వేర్ రూట్ 25. మళ్ళీ స్క్వేర్ రూట్ 25 అంటే ఎంత? 5. సో, టోటల్లీ 10/5 వచ్చింది. అంటే ఇది మళ్ళీ 2 టైమ్స్ క్యాన్సిల్. అంటే టోటల్లీ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నమాట. నెక్స్ట్ ఇఫ్ ద లైన్స్ ఆర్ ఏంటి? ఒక్క నిమిషము. ఇఫ్ ద లైన్స్ అని చెప్పి మనకు 3 లైన్స్ ఇచ్చి ఆర్ కంకరెంట్ దెన్ ద పాయింట్ ఆఫ్ కంకరెన్సీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అండి. ఫస్ట్‌లీ మనము ప్రీవియస్ టెస్ట్‌లోనో, ఈ టెస్ట్‌లోనో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఒక ప్రాబ్లము ఏంటంటే మనకి ఇచ్చిన లైన్స్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే తర్వాతది బీఎక్స్ ప్లస్ సివై ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే నెక్స్ట్‌ది సిఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఈ మూడే కదండీ మనకిస్తా. ఈ 3 కంకరెంట్ అని చెప్పి మనకొక కండిషన్ అడిగితే మనం ఈ మూడింటికి ఈ విధంగా డెట్ ఎక్స్‌పెండ్ చేసాం. ఏబీసీ, బీసీఏ, సీఏబీ అని చెప్పి డెట్ ఎక్స్‌పాండ్ చేసి ఈక్వల్ టు 0 చేస్తే మనకేం కండిషన్ వచ్చింది? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3ఏబీసీ అని వచ్చిందండి. ఓకేనా? సో, ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్‌కి సంబంధించి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3ఏబీసీ అని వచ్చిందనుకోండి, మనము ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. ఓకేనండి? సరే. ఇప్పుడు మనకి తెలిసిన కండిషన్ ఏంటి? ఇప్పుడు ఈ 3 ఇచ్చిన 3 లైన్సు కంకరెంట్ అని అన్నప్పుడు మనకున్న కండిషన్ ఏంటండి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈ కండిషన్ పక్కన పెడదాం. ఓకేనండి. సరే. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కంకరెన్సీ అని అంటున్నాడు. ఇప్పుడు అసలు కంకరెంట్ లైన్స్ అంటే ఒకే పాయింట్ నుండి పాస్ అయ్యేటువంటి లైన్స్ అన్నమాట. అంటే ఈ 3 కూడా ఈ ఒకే పాయింట్ నుండి పాస్ అవుతున్నాయి. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? ఎక్స్ వాల్యూ ఎంత? వై వాల్యూ ఎంత? అని అడుగుతున్నారు. ఓకేనండి. ఫర్ సపోజ్ మనం ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. ఫస్ట్ లైన్‌లో ఏమవుతది? ఏ ఇంటూ 0 ప్లస్ బి ఇంటూ 0 ప్లస్ సి అని వస్తది. అంటే ఇది 0 ఇది 0. సో, సి అని వస్తది. కానీ మనకు ఆన్సర్ ఎంత రావాలండి? 0 రావాలి. కాబట్టి ఫస్ట్ ఇది కాదు. ఇక సెకండ్ దానికెళ్ళిపోతే 1, 1 సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్ ఈక్వేషన్‌లో. ఏ ఇంటూ ఎక్స్ ప్లేస్‌లో 1 పెడితే 1, వై ప్లేస్‌లో 1 పెడితే 1 అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అని వచ్చింది. ఇది మనకు 1 పెడితే సబ్స్టిట్యూట్ చేసిన వచ్చిన వాల్యూ. కానీ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంతండి దీని వాల్యూ? 0. ఎందుకని? ఇవి కంకరెంట్ లైన్స్ కాబట్టి. సో, దిస్ ఈస్ ద ఎల్‌హెచ్‌ఎస్ వాల్యూ అండ్ ఆర్‌హెచ్‌ఎస్ వాల్యూ కూడా 0నే కదా! కాబట్టి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి విచ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 11థ్ ప్రాబ్లమ్ ఇది కూడా సేమ్ ఈజీ ప్రాబ్లమ్ అండి. మనం డైరెక్ట్‌గా డేటా ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. ఎందుకు మనకు చేయడానికి కూడా ఏమి ఉండదు. చూడండి 3x + 2y - 5
2x మైనస్ 5y, 5x ప్లస్ dy ప్లస్ c ఆర్ కంకరెంట్. అంటే డెట్ ఎక్స్‌పెన్సెస్ 0కి ఈక్వల్ చేసేస్తే b ప్లస్ c వాల్యూ ఎంత అని అంటున్నారు. సరే. కోఎఫిషియంట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్‌లో కోఎఫిషియంట్ ఆఫ్ x, కోఎఫిషియంట్ ఆఫ్ y +2 కదా ఇది. ఓకే. +2 అండ్ కాన్స్టెంట్ టర్మ్ -5. తర్వాత సెకండ్ ఈక్వేషన్‌లో కోఎఫిషియంట్ ఆఫ్ x 2, కోఎఫిషియంట్ ఆఫ్ y -5, కాన్స్టెంట్ టర్మ్ 3. థర్డ్ ఈక్వేషన్‌లో 5, b, c ఓకేనండి. దీనికి మనం డెట్ ఎక్స్‌పాండ్ చేసేసి 0 చేసేద్దాం. సరే. 3 ఇంటూ డైరెక్ట్‌గా ఎక్స్‌పాండ్ చేసేస్తున్నానండి మీకు తెలిసిందే కదా! -5c -3 -3b -2 ఇంటూ 2c -15 -5 ఇంటూ 2b ప్లస్ 25 ఈక్వల్ టు 0. సో, 3 ఇంటూ -5c అంటే -15c, 3 ఇంటూ -3b అంటే -9b, -2 ఇంటూ 2c అంటే -4c, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 15 30 ఓకే. తర్వాత -5 ఇంటూ 2b -10b, -5 ఇంటూ 25 -125 ఈక్వల్ టు 0. చాలా ఈజీ అండి. చాలా ఈజీగా వచ్చేస్తది ఆన్సర్ చూడండి. జాగ్రత్తగా చూడాలండి. -15c -4c అంటే ఎంతండి మనకి -19c. అలాగే -9b -10b అంటే ఎంతండి -19b. ఇంక రిమైనింగ్ చూడండి +30 -125 అంటే -95 ఈక్వల్ టు 0. ఫస్ట్ మూడింటికి మైనస్ ఉంది కాబట్టి ఓకేనా. మైనస్‌తో బోత్ సైడ్స్ ఇంటూ చేసేస్తే ఇది ఎలాగా +0 అయిపోద్ది. అప్పుడు మనకి ఈక్వేషన్ అవుతుంది ఏంటి 19b + 19c + 95 ఈక్వల్ టు 0. సో, ఇక్కడ మళ్ళీ 95 అంటే 19 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. సో, మూడిట్లోని ఏది కామన్ ఉందండి? 19 కామన్ ఉంది. సో, 19 కామన్ తీస్తే 19 ఇంటూ b ప్లస్ c ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో, 19 అటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే 0 అయిపోతది. అంటే b ప్లస్ c ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో, b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -5. మన క్వెషన్‌లో అదే కదా అడిగారు. సరే. నెక్స్ట్ 12థ్ క్వెషన్ అండి. ఇఫ్ 2 ఈజ్ ఏ రూట్ ఆఫ్ అని చెప్పి మనకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ax² + bx + c = 0. అయితే పాయింట్ ఆఫ్ కంకరెన్సీ ఆఫ్ ద లైన్స్ ఆహ్, సరే. ఇక్కడ లైన్స్ అంటే యాక్చువల్‌గా ఇక్కడ ఇచ్చింది ఒక లైనే. మరి ఇక్కడ లైన్స్ అని మేబీ ప్రింటింగ్ మిస్టేక్ అవ్వచ్చు. సరే. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కంకరెన్స్ అని చెప్పి ఓన్లీ ఒకే లైన్ ఇచ్చారనుకోండి. మనము దీన్ని సాటిస్ఫై చేసేటువంటి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ కనిపెడితే సరే. అందుకని ఆప్షన్‌లో చూడండి మీకు కోఆర్డినేట్స్ ఉన్నాయి. సరే. ఫస్ట్ మనకి ఇచ్చిన క్లూ ఏంటండి? 2 అనేది ax² + bx + c = 0కి రూట్ అని అన్నాను. అంటే 2x ప్లేస్‌లో 2 పెడితే దీని వాల్యూ 0 వస్తుంది అన్నట్టు. అంతే కదండీ. సో, 2 పెడేద్దాం. a ఇంటూ 2² ప్లస్ d ఇంటూ 2 ప్లస్ c ఈక్వల్ టు 0. సో, 2² అంటే 4a ప్లస్ 2b ప్లస్ c ఈక్వల్ టు 0. సరే. ఇది మనకి ఇచ్చిన క్లూ. దీన్ని పక్కన పెడదాం. ఓకేనా? నెక్స్ట్ మనకిచ్చిన లైన్ ఏంటండి? ఏఎక్స్ ప్లస్ 2బీవై ప్లస్ 3సి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఏ పాయింట్ నుండి పాస్ అవుతుందని అన్నారు. సో, వెరిఫికేషన్‌కి వెళ్ళిపోదాం అండి. మనం ఎందుకంటే ఇక్కడ చేయడానికి మనకు క్లూస్ ఏమీ లేవు. సో, వెరిఫికేషన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో, ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 12, 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతది చూడండి. ఏ ఇంటూ 12 ప్లస్ 2బీ ఇంటూ 3 ప్లస్ 3సి ఓకే. ఇది మనకి ఎంత రావాలి? దీన్ని సింప్లిఫై చేస్తే 0 రావాలి. అప్పుడు సాటిస్ఫై అయినట్టు. సరే. 12 ఇంటూ ఏ అంటే 12a ప్లస్ 2 ఇంటూ 3 6b ప్లస్ 3c ఇది మనకొచ్చిన వాల్యూ. అవునా కాదండి? ఇందులోంచి 2 కామన్ తీసేద్దాం. 2 కామన్ తీస్తే ఏమవుతది చూడండి. 2 కాదు 3 కామన్ తీసేయొచ్చు కదా డైరెక్ట్‌గా. ఎందుకంటే 3 కోఎఫిషియెంట్స్‌లోని కూడా 3 టేబుల్ క్యాన్సిల్ అయిపోద్ది. సో, 3 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుందండి 4a ప్లస్ 2b ప్లస్ సి అవునా? ఇది మనకొచ్చిన వాల్యూ. కానీ మనకు క్లూ ఉంది. ఏంటి? నీకెక్కడైనా 4a ప్లస్ 2b ప్లస్ సి కనబడితే దాని ప్లేస్‌లో 0 రాసుకో. అంటే దీని ప్లేస్‌లో నేను 0 రాసుకోవచ్చండి. అంటే 3 ఇంటూ 0 దట్ ఈక్వల్ టు 0. ఇదే వాల్యూ ఎల్‌హెచ్‌ఎస్. మనకు ఆర్‌హెచ్‌ఎస్ ఎంత రావాలి? 0. సో, ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ కాబట్టి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనండి. నెక్స్ట్ ఎన్నోది 13థ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది.
ఐడెంటికల్ లైన్స్ అంటే ఏంటి ఫస్ట్‌లి? ఐడెంటికల్ లైన్స్ అంటే కోఇన్సిడెంట్ లైన్స్ లేదా డిపెండెంట్ లైన్స్ అని కూడా పిలవచ్చు. ఈ మూడిటికి మీనింగ్ ఒకటే. సరే అసలు ఐడెంటికల్ లైన్స్ అంటే ఏంటి? అంటే ఫస్టు మనందరికి ప్యారలల్ లైన్స్ అంటే తెలుసు. ఈ విధంగా ఉంటాయి. అవునా కదండీ! ఏ చోట కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. మీరు ఎక్కడ తీసుకున్న డిస్టెన్స్ ఈక్వల్‌గా ఉంటది. ఒకే డైరెక్షన్‌లో ఉంటాయి. ఇవి ప్యారలల్ లైన్స్. ఇక ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇలాంటివి. ఒకే ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకే. అండ్ ఇక కంకరెంట్ లైన్స్ లేదా డిపెండెంట్ లైన్స్ లేదా ఐడెంటికల్ లైన్స్ అంటే ఇప్పుడు ఒక లైన్ ఉంది కదండీ! ఈ లైన్ మీదే ఇంకొక లైన్ కూడా వచ్చేస్తది. ఓకేనండి. అంటే 2 లైన్స్ ఉన్నట్టు మనకి మామూలుగా పెన్సిల్‌తో డ్రా చేస్తే తెలీదు. అక్కడ ఒక ఇది చూడడానికి మీకు ఇలాగే కనబడుతది. కానీ కంకరెంట్ లైన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ విధంగా ఒక లైన్ మీద ఇంకొకటి వచ్చినట్టు. ఓకేనండి. ఇలా ఎందుకు జరుగుతది అంటే ఫర్ సపోజ్ నేను మీకు 2 ఈక్వేషన్స్ చూపిస్తాను చూడండి. ఇలాంటి లైన్స్ అసలు ఏ కండిషన్స్‌లో వస్తాయంటే ఫర్ సపోజ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనే ఒక ఈక్వేషను. నేను ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ రాస్తాను చూడండి. 2x ప్లస్ 2y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ఒకటే. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇందులో నుంచి 2 కామన్ తీసారనుకోండి ఈ ఈక్వేషన్‌లో నుంచి ఏమవుతదండి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో, ఇలాంటి అంటే ఇప్పుడు చూడండి ఈ 2 లైన్సు ఇంచుమించు ఒకటే మనకి. ఇంచుమించు ఏంటి ఎగ్జాక్ట్‌లీ సేమ్. బట్ చూడడానికి ఫార్మ్ అనేవి డిఫరెంట్. ఇటువంటి టైప్ ఆఫ్ లైన్స్ మనం గ్రాఫ్‌లో రిప్రజెంట్ చేస్తే ఇక డిపెండెంట్ లైన్స్ వస్తాయన్నమాట. అంటే ఒకటే లైన్ అది చెప్పాలంటే. బట్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి ఒకదాని మీద ఒకటి వచ్చిందన్నట్టు చెప్పుకుంటామన్నమాట. ఓకేనండి. సరే. సో, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఇంతకీ మన ప్రాబ్లమ్ విషయం ఏంటి అంటే ఐడెంటికల్ లైన్స్ అన్నప్పుడు ఒక్క నిమిషం. ఐడెంటికల్ లైన్స్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ1 ఎక్స్ ప్లస్ బి1 వై ప్లస్ సి1 ఈక్వల్ టు 0, ఏ2 ఎక్స్ ప్లస్ బి2 వై ప్లస్ సి2 ఈక్వల్ టు 0 అని 2 లైన్స్ ఇచ్చి 2 ఐడెంటికల్ అని అన్నాడంటే మనం చేయాల్సిన కండిషన్ ఏ1/ఏ2 ఈక్వల్ టు బి1/బి2 ఈక్వల్ టు సి1/సి2 ఓకేనండి. సో, ఇప్పుడు ఇదే కండిషన్ మన లైన్స్ అప్లై చేసేద్దాం. అంటే ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఏమవుతది 2 బై ఈ సెకండ్ ఈక్వేషన్ 1 ఎక్స్ కోఎఫిషియెంట్ లాంబ్డా ఈక్వల్ టు వై కోఎఫిషియంట్ ఇక్కడ ఏమవుతది 3 ఇందులో ఉన్న వై కోఎఫిషియంట్ ఏమవుతది కే ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫస్ట్ ఈక్వేషన్ ఉండేటువంటి కాన్స్టెంట్ 4 బై సెకండ్ ఈక్వేషన్ ఉండేటువంటి కాన్స్టెంట్ 2. సో, 4/2 అంటే 2 కదండీ. అండ్ ఇప్పుడు దీనికి ఈక్వల్ చేయండి. దీన్ని కూడా దీనికి ఈక్వల్ చేయండి. ఎందుకంటే మరి ఈ 2 ఎందుకు ఈక్వల్ చేయట్లేదు అని మీరు అడగొచ్చు. సో, ఆ రెండిటిని ఈక్వల్ చేస్తే మనకి ఒక ఈక్వేషన్ ఫార్మ్ వస్తది. ఈ రెండిటిని అంటే దీనికి ఈక్వల్ చేస్తే మనకి డైరెక్ట్‌గా లాంబ్డా వాల్యూ, కే వాల్యూ వస్తది. ఒకసారి దీన్ని కూడా ఈక్వల్ చేద్దామండి. సో, చూడండి 2/లాంబ్డా ఈక్వల్ టు 3/కే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 2 ఇంటూ కే 2కే ఈజ్ ఈక్వల్ టు 3 లాంబ్డా మైనస్ 2కే ప్లస్ 2కేని అటుపక్క పంపించేయండి. 3 లాంబ్డా మైనస్ 2కే ఇంక ఇటు సైడ్ ఏముంటుందండి? ఏ వాల్యూ లేదంటే 0. సో, మన క్వెషన్‌లో కూడా అదే అడిగారు. బట్ లాంబ్డా వాల్యూ, కే వాల్యూ సెపరేట్‌గా అడిగితే మాత్రం నేను ఇందాక చెప్పినట్టు ఈ రెండిటిని ఈక్వల్ చేసుకొని అప్పుడు మనకి లాంబ్డా అండ్ కే వాల్యూ తీసుకోవాలి. ఓకేనండి. సో, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. హ్మ్. నెక్స్ట్ 14థ్ క్వెషన్ అండి. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈజ్ నథింగ్ బట్ వై యాక్సిస్. వై ఈజ్ ఈక్వల్ టు 0 ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్. అంటే ఇక్కడ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ ఇచ్చేసారంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ కోఆర్డినే కోఆర్డినేట్ యాక్సిస్ అని. ఓకేనా అండి. కోఆర్డినేట్ యాక్సిస్ అని. సరే. ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్‌తో మనం ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. ఏంటి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైను కోఆర్డినేట్ యాక్సిస్‌తో ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తే దీని యొక్క ఏరియా ఏమవుతుంది? అంటే దట్ ఈక్వల్ టు హాఫ్ మోడ్ సి స్క్వేర్ బై ఏబీ. ఓకేనండి. అంతే. మనకిప్పుడు ఈ ఈక్వేషన్ ఒకసారి ఇచ్చిన ఈక్వేషన్ చూడండి. ఎక్స్ ఇంటూ సైన్ 18 డిగ్రీస్ ప్లస్ వై ఇంటూ కాస్ 36 డిగ్రీస్ +1 = 0.
+1 = 0. సో, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాము. ఏ విధంగా అంటే sin 18 డిగ్రీస్ ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ 36 డిగ్రీస్ ఇంటూ వై ప్లస్ 1 = 0. ఇది ఇప్పుడు చూడండి ఏ ఫార్ములా ఉంది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి = 0. సో, ఇప్పుడు ఏరియా ఫార్ములా ఏంటండి? హాఫ్ మోడ్ సి స్క్వేర్ బై ఏబి దట్ ఈక్వల్ టు హాఫ్ మోడ్ సి స్క్వేర్. సి అంటే ఎంతండి? 1 కదా! సో, 1 ఇంటూ 1 అంటే 1 బై ఏబి. ఏ అంటే ఎంతండి? sin 18 డిగ్రీస్ ఇంటూ కాస్ 36 డిగ్రీస్. సో, ఇక్కడ చూడండి యాంగిల్ 18 డిగ్రీస్, 36 డిగ్రీస్. అంటే మనకి ఏ క్వాడ్రంట్‌లో ఉంటాయండి యాంగిల్స్? ఇది 0 నుంచి 90 డిగ్రీస్ తీసుకుంటాం. సో, ఈ మధ్యవన్నీ కూడా క్వాడ్రంట్ 1. సో, క్వాడ్రంట్ 1లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కూడా పాజిటివ్. అంటే సైను పాజిటివ్, కాస్ కూడా పాజిటివ్. సో, టోటల్ ఇది పాజిటివ్. అలాగే +1 అంటే ఇది కూడా పాజిటివ్. ఇంక మొత్తం పాజిటివ్ కాబట్టి మనం మోడ్‌ని డైరెక్ట్‌గా తీసేయొచ్చు. హాఫ్ మోడ్ కానీ డినోమినేటర్‌లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సైన్ 18 డిగ్రీస్ ఉంది కదండీ! కొన్ని వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవడం బెస్ట్ అండి. సైన్ 18 డిగ్రీస్ అంటే మనకి స్ స్క్వేర్ రూట్ 5 - 1/4 అవుతుంది. అలాగే సైన్ కాస్ 36 డిగ్రీస్ అంటే స్క్వేర్ రూట్ 5 + 1/4 అవుతుంది. ఓకేనా? 2 దగ్గర వాల్యూస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో, ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దామండి. సైన్ 18 అంటే స్క్వేర్ రూట్ 5 - 1/4 ఇంటూ కాస్ 36 స్క్వేర్ రూట్ 5 + 1/4. ఇక్కడ 4 ఇంటూ 4 16. ఇది డినోమినేటర్ ఉంది కాబట్టి పైకొచ్చేస్తది. అంటే మోడ్‌ని తీసేయొచ్చు కదండీ మోడ్యులస్ సింబల్‌ని. సో, ఏమవుతదండి? దట్ ఈక్వల్ టు హాఫ్ 16 బై ఇంక డినోమినేటర్‌లో స్క్వేర్ రూట్ 5 - 1 ఇంటూ స్క్వేర్ రూట్ 5 + 1. సో, ఈ 2 టేబుల్ ఇది 8 టైమ్స్ క్యాన్సిల్. అండ్ ఇది అబ్జర్వ్ చేయండి ఏ ఫార్ములా ఉందండి మనకి? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏమవుతదండి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇదేమవుతది? 8 బై స్క్వేర్ రూట్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. సో, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అంటే 8 బై 5 - 1 స్క్వేర్ అంటే 1. 5 - 1 అంటే 4. సో, టోటల్లీ 8/4 అంటే 2 ఈస్ ద ఆన్సర్. అంటే 2 స్క్వేర్ యూనిట్స్ అన్నమాట. ఓకేనండి. ఏరియా కాబట్టి. అందుకని చూసారు కదా! ఇన్ స్క్వేర్ యూనిట్స్ అని ఇచ్చారు. అంటే ఏరియా కాబట్టి. సరే. ఓకేనండి. నెక్స్ట్ 15థ్ క్వెషన్. ఇది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ టెస్ట్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నట్టు ఐడియా ఉందండి కొంచెము. సరే. ఇన్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. నార్మల్‌గా మనం ఇన్సెంటర్ ఫైండ్ ఔట్ చేయడం చాలా చాలా లెంథీ ప్రాసెస్ అండి. బట్ అంత లెంథీ సమ్స్ ఇక్కడ ఇవ్వరు. అందు అందులో చిన్న లాజిక్ ఇస్తారు. అది మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఒకసారి ఇన్సెంటర్ గురించి తెలుసుకుందాము. ఇన్సెంటర్ అంటే ట్రయాంగిల్‌కి సంబంధించింది. సో, ట్రయాంగిల్‌లో మనకి 3 యాంగిల్స్ ఉంటాయి కదండీ! ఈ 3 యాంగిల్స్‌ని అంటే ఇప్పుడు ఈ యాంగిల్‌ని బైసెక్ట్ చేస్తూ నేను ఒక లైన్ డ్రా చేశాను. ఏ అలాగే ఈ యాంగిల్‌ని బైసెక్ట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేశాను. అలాగే ఈ యాంగిల్‌ని బైసెక్ట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేశాను. యాంగిల్ బైసెక్ట్ చేయడం అంటే యాంగిల్ హాఫ్ చేయడం అన్నమాట. అంటే ఈ మొత్తం యాంగిల్ 100 డిగ్రీస్ అనుకోండి. ఇది 50, ఇది 50 అంటే అలా హాఫ్ చేయడం అన్నమాట. ఇప్పుడు ఈ 3 చు ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదండీ! ఈ పాయింట్‌ని ఇన్సెంటర్ అని చెప్తాం. ఆహ్, డెఫినిషన్ అయితే అది. అండ్ ఇన్సెంటర్‌కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే, ఇన్సెంటర్ అనేది 3 సైడ్స్ నుండి ఏంటండి? 3 సైడ్స్ నుండి సమానమైన దూరంలో ఉంటుంది. అంటే ఈ సైడ్ నుండి ఎంత దూరంలో అయితే ఉందో, ఈ సైడ్ నుండి కూడా అంతే దూరంగా ఉంటది. ఈ సైడ్ నుండి కూడా అంతే దూరంగా ఉంటది. ఓకేనండి. అంటే ఈ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదొక స్ట్రెయిట్ లైన్స్ అనుకుంటే, ఈ మూడింటిని కూడా ఈ ఏ ఈ పాయింట్ అనేది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. మనం జనరల్‌గా పాయింట్‌కి, స్ట్రెయిట్ లైన్‌కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదండీ! మనం ఈ రెండిటికి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కట్టినా, ఈ పాయింట్‌కి, ఈ లైన్‌కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కట్టినా, ఈ పాయింట్‌కి, ఈ లైన్‌కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కట్టినా 3 సమానంగా వస్తాయి. ఓకేనా? ఇదే పాయింట్ మనం బేస్ చేసుకొని మన ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసేద్దామండి. జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చూడాలండి. ఓకేనండి? సరే. ఒకసారి మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటో రాసుకుందాం అసల. ఏ? ఏంటి? ఎక్స్, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పై అని ఉంది కదండీ! ఆ పైని ఇటు పక్క తీసుకొచ్చేస్తే మైనస్ పై ఈక్వల్ టు 0. తర్వాత ఎక్స్ కాస్ బీటా ప్లస్ వై సైన్ బీటా ఇది కూడా సేమ్ ఈక్వల్ టు పై అని ఉంది. ఇటు పక్క తీసుకొచ్చేస్తే మైనస్ పై ఈక్వల్ టు 0. ఇక థర్డ్ ఈక్వేషన్ వచ్చేసరికి ఎక్స్ కాస్ గామా ప్లస్
వై సైన్ గామా ఈక్వల్ టు పై అని ఉంది అది కూడా. సో, దాన్ని ఇటు పక్క తీసుకొచ్చేస్తే మైనస్ పై ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి అంటే మీకు ఏమి ఇచ్చినట్టంటే ట్రయాంగిల్‌కి సంబంధించిన ఈ లైన్స్ ఇచ్చినట్టు. ఓకేనండి. ఈ మూడింటి ద్వారా ట్రయాంగిల్ ఫార్మ్ అయిందంటే దాని అర్థం ఇది ఫస్ట్ స్ట్రెయిట్ లైను, ఇది సెకండ్ స్ట్రెయిట్ లైను, ఇది థర్డ్ స్ట్రెయిట్ లైన్ అన్నట్టు. నార్మల్‌గా మనం ఇన్‌సెంటర్ ఫైండ్ ఔట్ చేయాలనుకోండి ఏం చేయాలంటే ఈ పాయింట్స్ కనిపెట్టాలి ఫస్ట్. అంటే సాల్వింగ్ చేసి ఆ 3 పాయింట్స్‌ని కనిపెట్టి మళ్ళీ ఈ సైడ్స్ మధ్య డిస్టెన్స్ కనిపెట్టి అప్పుడు మనకి ఒక ఫార్ములా వేసుకోవాలి. ఓకేనండి. సో, ఇక్కడ మాత్రం మనం చూడండి. ఇప్పుడు ఇన్సెంటర్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి? 3 సైడ్స్ నుండి సమానమైన దూరంలో ఉంటది. ఏంటి? 3 సైడ్స్ నుండి సమానమైన దూరంలో ఉంటది. ఫర్ సపోజ్ ఆరిజిన్ తీసుకొని ఆరిజిన్‌కి ఫస్ట్ లైన్‌కి డిస్టెన్స్ కట్టండి. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? ఏఎక్స్1 + డీవై1 + సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మోడ్ మర్చిపోవద్దు. ఇప్పుడు ఆరిజిన్ నుంచి ఎప్పుడైతే కడతామో ఎక్స్1 ప్లేస్‌లో 0, వై1 ప్లేస్‌లో 0 వచ్చేస్తది. అంటే 2 పోతాయి. సో, ఇంక ఫార్ములా ఏమవుతది? సి బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వెషన్‌లో మనకి ఎక్స్ కోఎఫిషియంట్, ఇదేమో వై కోఎఫిషియంట్. సి అంటే మైనస్ పై. సో, మోడ్ ఎలాగా ఉంటది కాబట్టి ప్లస్ అయిపోద్ది. సో, పై బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కింద రావాలి. ఏ స్క్వేర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. బి స్క్వేర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వై. సో, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత? కాస్ ఆల్ఫా. అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా. అలాగే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1. సో, పై బై 1 ఈక్వల్ టు పై. అలాగే ఆరిజిన్ నుంచి ఈ సెకండ్ రేని కూడా డిస్టెన్స్ కట్టినా సేమ్ పైన పైయే వస్తది. కానీ కింద మాత్రం ఈ ఆల్ఫా ప్లేస్‌లో బీటా వస్తది. సో, మళ్ళీ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా అంటే 1. అంటే సెకండ్‌ది కూడా మనకి డిస్టెన్స్ పై అనే వస్తది. ఫస్ట్‌ది పైయే. అండ్ థర్డ్‌ది కూడా ఇక్కడ బీటా ప్లస్ గామా వస్తది అంతే. అంతేనా కాదండి? మళ్ళీ అగైన్ 1 అయిపోద్ది. సో, దట్ ఈక్వల్ టు పై. సో, ఇప్పుడు ఇదంతా ఎందుకు చేసామంటే ఆరిజిన్ నుంచి నేను ఫస్ట్ లైన్‌కి డిస్టెన్స్ కట్టాను. ఎంతొచ్చింది? పై వచ్చింది. తర్వాత సెకండ్ లైన్‌కి డిస్టెన్స్ కట్టాను. పై వచ్చింది. థర్డ్ లైన్‌కి డిస్టెన్స్ కట్టాను. పై వచ్చింది. అంటే ఆరిజిన్ అనేది 3 సైడ్స్‌కి సమానమైన దూరంలో ఉంది. సో, 3 సైడ్స్‌కి సమానమైన దూరంలో ఉండేదాన్నే మనం ఏమంటామండి? ఇన్సెంటర్ అని చెప్తాం. సో, ఆరిజిన్ ఈస్ ద ఇన్సెంటర్. సో, ఇక్కడ ఆరిజిన్ హెచ్, కే అని అన్నాడు. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. సో, 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఈస్ ద ఆన్సర్. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చి ఆహ్, ఏంటి ఇన్సెంటర్ ఎంత అని అడిగినప్పుడు మాక్సిమం మీరు ఆరిజిన్ ఫస్ట్ చెక్ చేయండి. ఓకేనండి. సరే. నెక్స్ట్ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ ఎంతిచ్చారు? -1/√3 అయితే ఇంక్లినేషన్ ఎంత? స్లోప్ ఆఫ్ ద లైన్ అంటే m ఈజ్ ఈక్వల్ టు -1/√3 ఇచ్చారండి. సో, m అంటే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1/√3. ఇంక ఇందులో మనం చేయడానికి ఏంటంటే జస్ట్ వెరిఫికేషన్ వెళ్ళిపోవడం చాలా మంచిది. పై బై 3 అంటే ఎంతండి? 60. సో, అసల ఇది పాజిటివ్. టాన్ 60 అంటే పాజిటివ్ వాల్యూ వస్తది. మనకిక్కడ నెగెటివ్ వస్తుంది. అవునా కదా? నెక్స్ట్ 5 π/6 చెక్ చేద్దాం. 5 π/6 అంటే ఎంతండి అసలు యాంగిల్స్? 5 ఇంటూ పై అంటే 180 డిగ్రీస్ బై 6. 6 టేబుల్‌కి 30 టైమ్స్ క్యాన్సిల్. సో, 5 ఇంటూ 30 డిగ్రీస్ అంటే 150 డిగ్రీస్. సో, ఒకసారి చెక్ చేద్దాము. టాన్ 150 డిగ్రీస్ ఇది వస్తుందో లేదో వస్తే అదే ఆన్సర్. సరే. టాన్ 150 నేను ఎలా రాస్తానంటే టాన్ 90 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ రాసుకోవచ్చండి. సో, టాన్ 90 ప్లస్ థీటా అంటే కాట్ థీటా. సో, 90 ప్లస్ 60 అంటే ఏంటండి మనకి సెకండ్ క్వాడ్రంట్‌లోకి వస్తది. సెకండ్ క్వాడ్రంట్‌లో టాన్ నెగెటివ్. కాబట్టి నెగెటివ్ కాట్ 60. సో, మైనస్ కాట్ 60 అంటే 1/√3. సో, ఆన్సర్ వస్తుంది కదండీ. దేన్ని చేస్తే టాన్ 115 చేస్తే. అంటే టాన్ 150 డిగ్రీస్ ఈక్వల్ టు -1/√3 కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీస్. సో, 5π/6 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 17థ్ క్వెషన్ చూడండి. చాలా డిఫరెంట్‌గా అడిగారు. ఇఫ్ ద స్ట్రెయిట్ లైన్ అని చెప్పి మనకి 3x + 4y + 5 ప్లస్ కేతో ఇంటూ చేసేస్తున్నానండి. కేఎక్స్ ప్లస్ 2ky మైనస్ 3k ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ దీని గురించి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఎక్స్ కామన్ తీసేస్తే ఏమవుతదండి? 3 + k అంతే కదా! ఎక్స్ టర్మ్స్ ఇక్కడ ఒకటుంది. కేఎక్స్ ఒకటుంది. సో, ఎక్స్ కామన్ తీస్తే ఈ రెండిట్లో నుంచి 3 + k తర్వాత వై కామన్ తీస్తే 4 + 2k ఇంటూ వై
ఇక కాన్స్టెంట్ ఏముంది? ఇక్కడేమో 5 కాన్స్టెంట్, ఇక్కడేమో -3 అంటే టోటల్‌గా 5 - 3k = 0. ఇది మనకిచ్చిన స్ట్రెయిట్ లైన్. సరే. క్వెషన్ ఏంటంటే ఇఫ్ ద స్ట్రెయిట్ లైన్ అని చెప్పి ఇదే ఇచ్చారు. ఈస్ పారలెల్ టు ఎక్స్ యాక్సిస్ దెన్ ద వాల్యూ ఆఫ్ కే. ఇక్కడ పారలెల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే మనకి ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం నార్మల్‌గా గ్రాఫ్ డ్రా చేసుకున్నాం అనుకోండి. సారీ ఇది కొంచెం పెన్ కదండీ! అంటే డిజిటల్ పెన్ కదా! కొంచెం మనకి స్ట్రెయిట్‌గా రావడం చాలా కష్టం. కొంచెం అడ్జస్ట్ అవ్వండి మరి. ఓకే. హారిజాంటల్‌గా వస్తుంది గానీ వెర్టికల్‌గా రావట్లేదు. ఓకే. ఇప్పుడు ఎక్స్, వై యాక్సిస్ కదండీ! ఇప్పుడు దీని మీద 1, 2, 3, 4 అండ్ ఈ వై యాక్సిస్ మీద 1, 2, 3 తీసుకున్నా. ఎక్స్ యాక్సిస్‌కి ప్యారలెల్‌గా అంటే లైన్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇది గాని, ఇది గాని ఇయన్నీ కూడా ఎక్స్ యాక్సిస్‌కి ప్యారలెల్‌గా ఉండేటువంటియి. అయితే ఎక్స్ యాక్సిస్‌కి ప్యారలెల్‌గా ఉండేటువంటి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే ఫర్ సపోజ్ దీని ఈక్వేషన్ ఏమవుతదంటే y ఈజ్ ఈక్వల్ టు ఇది దేని నుండి పాస్ అవుతుందండి? 1 కదా! సో, y ఈజ్ ఈక్వల్ టు 1 అలాగే ఇది y ఈజ్ ఈక్వల్ టు 2 అలాగే ఇది y ఈజ్ ఈక్వల్ టు 3 ఇటు కిందకొస్తే y ఈజ్ ఈక్వల్ టు -1 y ఈజ్ ఈక్వల్ టు -2 y ఈజ్ ఈక్వల్ టు -3 ఈ ఫార్మ్‌లో ఉంటాయి. ఏంటివి? ఈక్వేషన్స్ ఆఫ్ ద లైన్ పారలెల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే టోటల్‌గా ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పారలెల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఫార్మ్ వచ్చేసరికి y ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అంటే k అని కాదు సమ్ కాన్స్టెంట్ ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. ఓకేనండి. సమ్ కాన్స్టెంట్ ఆహ్, ఏదైనా నంబర్ ఉండొచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందేంటంటే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పారలెల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే y కోఎఫిషియంట్ ఉంటుంది. అలాగే n ఏదో ఒక వాల్యూ ఉంటుంది. కానీ x కోఎఫిషియంట్ ఏమన్నా ఉంటుందండి? ఉండదు. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే కదా! అంటే ఇప్పుడు మనకొచ్చిన ఈక్వేషన్ అనేది పారలెల్ టు వై యాక్సిస్ అన్నాడు. అంటే కంపల్సరీగా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమైపోవాలి? 0 అయిపోవాలి. సో, 3 + k ఈజ్ ఈక్వల్ టు 0 k ఈజ్ ఈక్వల్ టు -3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ పాసింగ్ త్రూ అని చెప్పి మనకి 4 పాయింట్స్ ఇచ్చారండి. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. అంటే ఈ 4 పాయింట్స్ ద్వారా ఎన్ని స్ట్రెయిట్ లైన్స్ పాస్ అవుతాయి అనేది మనకి ఇచ్చారు క్వెషను. ఇక్కడ యాక్చువల్‌గా మనము ఫార్ములా ప్రకారంగా అంటే అసలు నార్మల్‌గా దీన్ని మనం తెలిసిన బేసిక్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయాలంటే ఫస్ట్ ఈ రెండిటికి స్లోప్ కడదాం. తర్వాత ఈ రెండిటికి స్లోప్ కడదాం. ఈ రెండిటికి స్లోప్ కడదాం. లెంతీ ప్రాసెస్ అనుకోకండి. ఈజీగా స్లోప్ ఫార్ములా తెలుసు కదండీ! ఫస్ట్ ఈ రెండిటికి స్లోప్ ఏమవుతది? -3 - 1 అంటే -6/6 అంటే -1 తర్వాత మధ్యలో ఉన్న 2 పాయింట్స్‌కి స్లోప్ కడితే -1 + 3/5 - 7 అంటే 2/-2 ఇది కూడా -1 అలాగే మీరు లాస్ట్ 2 పాయింట్స్‌కి కట్టినా గాని స్లోప్ -1 వస్తది. సో, దీని అర్థం ఏంటి? మొత్తం స్లోప్స్ అన్నీ ఈక్వల్‌గా వస్తున్నాయి. మీకు ఈ 4 పాయింట్లు వేటికి మధ్య కట్టిన. అలా స్లోప్స్ ఈక్వల్‌గా వస్తున్నాయంటే ఎందుకంటే ఆ 4 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉండడం వలన మీకు స్లోప్స్ ఈక్వల్‌గా వస్తాయి. సో, మనకి కొలీనియర్ అన్నప్పుడు గుర్తుందా అండి? స్లోప్స్ ఈక్వల్ చేస్తాం. ఎందుకు? ఆ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటాయి. అందువల్లనే స్లోప్స్ మనకి ఈక్వల్‌గా వస్తాయి. లైక్ ఇక్కడ కూడా అంతే. స్లోప్స్ ఈక్వల్‌గా వస్తున్నాయి కాబట్టి ఈ 4 పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద ఉంటాయి. సో, 4C4 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. అయితే 4C4 ఏంటి అంటే 4C4 మనము 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 - 4 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. అంటే యాక్చువల్‌గా ఎన్‌సీఆర్ ఫార్ములా ఏంటంటే ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్స్ ఉంటుందండి ఇంటర్మీడియేట్‌లో. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే. ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ 4 - 4 అంటే 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 1/1 అంటే 1 ఈస్ ద ఆన్సర్. ఓకేనండి. సరే. అదే యాక్చువల్ 1 ఆన్సర్ మనకి ఒకే లైన్ నుండి పాస్ అవుతున్నాయి. 4C4 సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేది 1 కాబట్టి అది పెట్టుకుందాం. దీనికి ఫార్ములా ఉంటుందండి. డైరెక్ట్ ఫార్ములా ఎన్‌సి2 ఏదో ఉంటుంది. కొంచెం నాకు ఐడియా లేదు. ఒకవేళ మళ్ళీ ఏమన్నా క్వెషన్ వస్తే మాత్రం నేను చెప్తాను. ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఒకసారి గూగుల్‌లో బట్టి చెక్ చేయండి. క్రాస్ చెక్ చేయండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్‌ది అబ్జర్వ్ చేస్తే బేసిక్ క్వెషన్ అండి. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ హావింగ్ ఇంటర్సెప్ట్స్ ఏ, బి. ఏ, బి ఇంటర్సెప్ట్స్ ఉన్నాయంటే వెంటనే మనకు గుర్తొచ్చేవి ఇంటర్సెప్ట్ ఫార్మ్. x/a + y/b = 1 అనేది ఈక్వేషన్ సచ్ దట్ కండిషన్స్ ఏంటి? a + b = 5
ఏబీ ఈజ్ ఈక్వల్ టు 21/4. ఇప్పుడు ఈ రెండిటిని ఉపయోగించి ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత ఫైండ్ ఔట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అనేది వస్తదండి. సరే. ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి ఇచ్చారు, ఏబీ ఇచ్చారు. ఈ రెండిటి నుండి మనకి విడిగా వాల్యూస్ తీసుకురావాలి. ఏ వాల్యూ ఎంత, అలాగే బి వాల్యూ ఎంత అనేది. నేను ఒక ఫార్ములా రాస్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు నేను ఏం రాస్తున్నానంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇది తెలుసు కదండీ! తెలుసు కదా! ఓకే. ఇప్పుడు దీన్నే నేను ఈ విధంగా రాసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి +2a మైనస్ 4a ఎంతండి? -2ab అంటే -2abని ఇలా రాసాను. ఎందుకు రాసానని నేను మీకు చెప్తాను. తర్వాత అర్థమవుతది. ఇప్పుడు దీని ప్లేస్‌లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లేస్‌లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తున్నానండి. -4ab అంటే టోటల్‌గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చండి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ -4ab ఇది కూడా మనకి తెలిసినట్టే చూసారా మనకి తెలిసినయేనా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దాని నుంచే మనం రాసుకున్నాం. అయితే ఇలా రాసుకోవడం గల కారణం ఏంటంటే మన ఏబి ఫస్ట్ ఏ ప్లస్ బి ఉంది. ఏ మైనస్ బి కూడా వచ్చిందనుకోండి అప్పుడు మనకి సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటది. అందుకని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకోవడం జరిగింది. సరే. ఏ ప్లస్ బి అంటే ఎంతండి ఏ ప్లస్ బి అంటే? 5 అంటే 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏబి అంటే 21/4. సో, 4, 4 క్యాన్సిల్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 21 దట్ ఈక్వల్ టు 4 అన్నమాట. అంటే టోటల్‌గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 వచ్చిందండి. సో, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 4 ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే ప్లస్ తోటి, మైనస్ తోటి కూడా తీసుకోవాలి. కానీ ఒక వాల్యూ ప్లస్‌తో తీసుకోండి. ఒకవేళ అప్పుడు ఆన్సర్ మనకి రాకపోతే అప్పుడు మళ్ళీ మైనస్‌తో తీసుకుందాం. అంటే ప్లస్ స్క్వేర్ రూట్ 4 అంటే 2. సో, టోటల్‌గా మనకు 2 ఈక్వేషన్స్ వచ్చేసినాయి. ఏంటవి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అంతే కదండీ! ఏ మైనస్ బి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేస్తే చూడండి ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. ఏ ప్లస్ ఏ అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 5 + 2 7. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు 7/2 ఈ ఏ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో, ఏ అంటే ఎంతండి? 7/2 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అంతే కదా! ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే. ఓకేనండి. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి బి వాల్యూ కావాలి. అందుకని బి అటుపక్కి 2 ఇటు పక్కకి తీసుకొచ్చేయండి. 7/2 మైనస్ +2 ఇటు పక్కొచ్చేస్తే -2 2ని 2/1 అని రాసాం దట్ ఈక్వల్ టు బి. సో, 7 ఇంటూ 1 7 మైనస్ 2 ఇంటూ 2 4/2 ఇంటూ 1 2 దట్ ఈక్వల్ టు బి. సో, 7 మైనస్ 4 అంటే ఎంతండి? 3/2 ఈక్వల్ టు బి. సో, టోటల్లీ ఏ ఈజ్ ఈక్వల్ టు 7/2 బి ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతది? ఏ. ఏ అంటే 7/2 ప్లస్ బి అంటే 3/2 ఈక్వల్ టు 1. సో, 2 డినామినేటర్ ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందండి? 2x/7 ప్లస్ 3y/ ఒక నిమిషము. 2y/3 ఈక్వల్ టు 1. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఫ్రాక్షన్ చేసినట్టు చేసేస్తే 3 ఇంటూ 2 6x ప్లస్ 7 ఇంటూ 3 21y/7 ఇంటూ 3 21 ఈక్వల్ టు 1. సో, 21 ఇక్కడ డివైడ్ చేసి ఇటు పక్కకి పంపించేస్తే 6x ప్లస్ 21y ఈజ్ ఈక్వల్ టు 21 అన్నమాట. ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడ మిస్టేక్ చేసాం? ఓకే. 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 7 ఇక్కడ చూడండి. 7 ఇంటూ 2 కదా ఇది. అంటే 14 ఓకే. అంతే. అదొక్కటే మిస్టేకు. సో, 6x ప్లస్ 14y ఈక్వల్ టు 21 ఓకేనండి. విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఏది? థర్డ్ ఆప్షన్‌లో. నెక్స్ట్ ఇక 20th క్వెషన్ లాస్ట్ క్వెషను. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇది డైరెక్ట్ క్వెషనే కదండీ ఇంకా. దేని నుంచి 1, 2 నుండి ఒక స్ట్రెయిట్ లైన్‌కి స్ట్రెయిట్ లైన్ ఏంటి? 12x ప్లస్ 5y ఈక్వల్ టు 7 అని ఇచ్చారా? ఈక్వల్ టు 7 ఇటు పక్కకి తీసుకొచ్చేయండి. -7 ఈక్వల్ టు 0. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఏ అంటే 12 ఇంటూ x1 ఇది x1 ఇది y1 అంటే 12 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ y1 అంటే 2
-7/రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో, దట్ ఈక్వల్ టు 12 ఇంటూ 1 12 ప్లస్ 5 ఇంటూ 2 10 -7/12 స్క్వేర్ అంటే 144 144 ప్లస్ 25 అంటే 169 రూట్ 169 అంటే 13. అలాగే ఇక్కడ న్యూమరేటర్‌ని సింప్లిఫై చేస్తే 10 - 7 అంటే 3 12 ప్లస్ 3 అంటే 15 స్క్వేర్ రూట్ 169 అంటే 30. సో, విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అయితే మీకు ఇందులో ఏ బిట్ హార్డ్‌గా అనిపించింది, లేదా లెంతీగా అనిపించింది, లేదా ఈజీగా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉందన్నది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. టెస్ట్స్ కూడా చాలా బాగా రాయండి. మాక్సిమం మీకు వీడియోస్ తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాం.